అదా మాఘమాసమందలి 24వ అధ్యాయం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఘృతస్యజ్ఞమద మహాముని జఫుని మహామునితో ఇట్లు చెప్పెను. సత్యజిత్తును ఏకాదశి ఉపవాసం భార్యతో పాటే ఉపవాసం ఉండి కేశవుణ్ణి గంధ పుష్పాక్షత అర్చించి దేవతలందరకు హితము కోరి శ్రీమన్నారాయణము నిరంతరం కూడా జపిస్తూ జాగరణ చేసి ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరిని సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యాడు శ్రీమన్నారాయణమూర్తి. నీల మేఘముల వల్లే నల్లని ఛాయగలిగి నల్లని ముంగురులతో పద్మనేత్రాలతో ప్రకాశించి దివ్య తిలకంతో విచిత్రమైన కుండలాలతో చెక్కిళ్లతో ప్రకాశించి ఉన్న సూర్య కాంతిని మించిన కిరీటంతో దివ్యకాంతులతోటి హార కేయూరాది విభూషణ ఆభరణాలతో పచ్చని పసుపు రంగు పట్టు వస్త్రాన్ని కట్టి మనోహరంపైన గరుత్మంతుని మీద ఎక్కి మునిగణాలతో శ్రీమన్నారాయణ్ణి స్తుతించి భార్యతో పాటే శ్రీమన్నారాయణమూర్తిని పాదాలపై పడి నమస్కరించాడు ఈ సత్యజిత్తుడు. శ్రీమన్నారాయణమూర్తి, నాయన కోరిన వరాలన్నీ నీకు ఇచ్చేదను, అడుగు, నీకేం వరం కావాలో కోరుకోవయ్యా ఇస్తానని. అప్పుడు సత్యజిత్తు స్వామి, ఇంద్రాదులకు పూర్వం వల్లే సంచరించేటువంటి శక్తి కావాలి, వాళ్ళు నా తోటలో పడి ఉన్నారు, నేను నిర్మాంజనాన్ని జల్లాను, అది జల్లడం వల్ల వాళ్ళ తొక్కడం, నీ నిర్మాంజనాన్ని వాళ్ళు తొక్కడం వల్ల వాళ్ళ శక్తులన్నీ పోయాయి, పాపం వాళ్ళ దీనంగా ఉన్నారు, నాకు బాధ కలుగుతోంది, ఆ ఇంద్రాది దేవత అంతకు మళ్ళీ శక్తి రావాలి, కాబట్టి నాకును నా భార్యకు నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు అని కోరారన్నమాట. శ్రీహరి దయతో వారిని కోరికను అంగీకరించి ఇట్లే అని పోయి ఈ ఏకాదశి తిథి సమస్తమైన పుణ్యాన్ని, మాఘమాసంలో ఏకాదశి కాబట్టి ఇది చాలా పుణ్యాన్ని ఇస్తుంది. అయ్యా, నే తిథి యందు నీకు ప్రసన్నుడనైతేనో కావున ఈ తిథి నాకు సంతోషాన్ని కలిగి ఏకాదశి రోజు నన్ను దర్శించావు కాబట్టి నేను నీకు దర్శనాన్ని ఇచ్చాను కాబట్టి నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి నీవును నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకలించి ఇంద్రుడికి పవిత్రము సువాసనలు అతనికంటే చాలా ఇష్టం పారిజాత వృక్షాన్ని ఇంద్రుడికి, ఆయన ఈ తులసి నీకిమ్మని నీకు శుభము కలుగును, కాబట్టి తులసి మొక్క నీ దగ్గరే ఉండి నీకు ఇస్తున్నావు, నీకు శుభం కలుగుతుంది. ఇంద్రుడికేమో పారిజాత వృక్షాన్ని ఆలోచించవద్దని పలికను. సత్యజిత్తుడు అట్లే అని అంగీకరించి మరునాట ఉదయాన్నే భార్యతో కలిసి పారిజాత వృక్షాన్ని పెకలించి ఇంద్రుడికి ఇచ్చాను. తులసిని లక్ష్మీపతియగు శ్రీహరి తీసుకోమన్నాడు, కానీ ఆ తులసి మొక్కని శ్రీమన్నారాయణమూర్తికి ఇచ్చేసాడు అన్నమాట. శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరూ కూడా శక్తిమంతులై నారాయణను నమస్కారం చేశారు. వాళ్ళందరూ కూడా ఆ తులసి మొక్కను కూడా శ్రీమన్నారాయణమూర్తి బహుమతిగా ఇచ్చేశాడు ఈ సత్యజిత్తుడు అన్నమాట. ఆ యొక్క పారిజాత వృక్షాన్నేమో ఇంద్రుడికి ఇచ్చేశాడు. శ్రీహరి ఇంద్రాదులు వినిచుండగానే సత్యజిత్తుడు వారి భార్యను చూచిట్లనెను, ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహము నొందుట వలన మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలికి ఇష్టమైనది ఈ ఏకాదశి సర్వజీవుల పాపాలన్నింటినీ పోగొట్టి అనంతమైన పుణ్యాన్ని ఇచ్చును. మదమతులైనటువంటి మానవులు ఈ విషయమున గమనింపలేరు. పాడ్యము నుండి ప్రతి దినమయందు యథాప్రకారముగా పూజించి ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నన్ను స్మరించుచు ద్వాదశి పారాయణ చేసి వారు నా సన్నిధి యందు చేరు. ఎవరైతే దశమి రోజు ఒంటిపూట భోజనం, ఏకాదశి 2 పూటలా భోజనం వాసి జాగరణ చేసి ద్వాదశి పారాయణ చేసిన వారు, నన్ను స్మరించేటువంటి వారు ఆ రోజంతా నాకు దగ్గరగా ఉండేటువంటి వారు, నన్ను స్మరించేవారు నా సాన్నిధ్యాన్ని చేరుతారు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఇహలోకంలో సర్వసుఖాలు కూడా సర్వశుభాలు కూడా వాళ్ళు పొందగలుగుతారు. అంతేకాకుండా వాళ్ళు ఉత్తమమైనటువంటి వేలాది అశ్వమేధయాగాలు చేసిన పుణ్యం కూడా వాళ్ళకి కలుగుతుంది. ధర్మవేత్తలకు మునులు ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందురు. 12వ రోజున దేవతలు మరలా శక్తిని పుష్టిని కలగడం వల్ల ద్వాదశి స్థితిని ప్రాణదాయిని విష్ణుప్రియ అనబడుతోంది. ఇంద్రుడికి వీళ్ళందరికీ నీ వల్ల ఈ ద్వాదశి రోజునే వాళ్ళకి శక్తి కలిగింది కాబట్టి ఇది పుష్టికరమైన తిథి, ప్రాణదాయిని ప్రాణాన్ని ఇచ్చేటువంటిది, ప్రాణాన్ని మోక్షాన్ని ఇచ్చేటువంటిది, విష్ణుప్రియమైనటువంటి తిథి ద్వాదశిగా ఆ విధంగా అన్ని పేర్లు వచ్చాయి. అజ్ఞానము దేద ఏకాదశి యందు పూజించిన వారు మహాపాపాల తొలగును. ఒకవేళ జ్ఞానం తెలియకపోయినా అజ్ఞానంతో అయినా సరే, తెలియకైనా సరే ఏకాదశి రోజున ద్వాదశి రోజున కనుక శ్రీమన్నారాయణమూర్తిని పూజించే వారి పాపాలు నశించిపోతాయి. దశమి నాడు రాత్రి 1 పూట భోజనం చేసి ఏకాదశి నాడు 2 పూటల భోజనాన్ని మాని ద్వాదశి నాడు మధ్యాహ్న సమయమున ద్వాదశి నొకమారు మాత్రమే భుజించిన వారు ఏకాదశి ఉపవాసం అందరూ ఈ ప్రకారంగా చెయ్యాలి. కాబట్టి ఏకాదశి ఉపవాసం చేసాక అని చెప్పి ద్వాదశి రోజు 2 పూటలా భోజనం చేయకూడదు. ద్వాదశి గడియలు వెళ్లకుండా పారాయణ పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని లేదా స్వయం పాకాన్ని ఇచ్చుకుని అక్షతలో నీళ్ళ చొక్కలు విడిచిపెట్టేసేసి
మధ్యాహ్నం మట్టికే భోజనం చేయాలి, మళ్ళీ ద్వాదశ రోజు రాత్రి కూడా భోజనం చేయకూడదు. ఏకాదశి ఉపవాసం చేసేటువంటి నియమాలు ఈ విధంగా ఉంటాయి, ఇవి ఆచరించాలి. కాబట్టి నాకు ఇష్టమైనటువంటి నాకు ఈ తిథి చాలా ఇష్టం. కాబట్టి ఏకాదశిలో ఎంతోమంది తరించారు భక్తులు తరించారు. కాబట్టి భక్తులంటే నాకు చాలా ఇష్టం, కాబట్టి ఈ తిథి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి శ్రీమన్నారాయణమూర్తి చెప్పారు. సంపూర్ణ పుణ్యఫలాన్ని నేను ఇస్తున్నాను. పుణ్యప్రదమగు హరివాసరము, ఉపవాసము, జాగరణ ఇవన్నీ కూడా యథా శాస్త్ర ప్రకారముగానే చెప్పబడి ఉండు. అవన్నా నాకు చాలా ఇష్టమని చెప్పి ఉంటుంది. కాబట్టి మానవులకి 4 వర్ణాలు ఉన్నాయి. సన్యాసము, వానప్రస్థము, అలాగే బ్రహ్మచర్యము ఇవన్నీ ఉన్నాయి అందరూ. కానీ ఏకాదశి నాడు వాళ్ళందరూ కూడా భుజించరు. ఏకాదశి నాడు స్త్రీ సుఖాన్ని, నిద్ర, అన్నము వీటిని విడిచిపెట్టేసేయాలి. ఏకాదశి రోజుని స్త్రీ సుఖాన్ని పొందకూడదు, నిద్రపోవడం చేయకూడదు, అలాగే ఆహారం భుజించడం ఏమీ కూడా చేయకూడదు. నిరంతరం కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి నిరంతరం కూడా సేవిస్తూ ఉండాలి. అన్ని మాసాల యందును కృష్ణ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, అలాగే కృష్ణపక్షంలో వచ్చే 2 ఏకాదశులు కూడా ఉపవాసాలు ఉండాలి. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వస్తే ఇంకొక 2 ఏకాదశులు అనుకోకుండా వస్తాయి. 26 ఏకాదశులు వస్తూ ఉంటాయి 2 సంవత్సరాలకు ఒకసారి. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. కాబట్టి చాంద్రాయణ వ్రతాలు ఆచరించడం వలన వచ్చే పుణ్యం ఏకాదశి ఉపవాసం వ్రతం వల్ల కూడా వచ్చును. కావున మానవులు, మునులు, యోగ్యమైనటువంటి నా భక్తులందరూ కూడా ఈ ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించి ఈ యొక్క మాఘమాస వ్రతాన్ని చేసి నిరంతరం కూడా నియమాల్ని పాటిస్తూ ఆచారవంతులుగా ఉండి ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే వాళ్ళు ఉత్తమమైన వైకుంఠాన్ని పొందుతారు. ఇహమందు వాళ్ళు భూలోకంలో ఉన్నంతకాలం ఏ లోటు లేకుండా, ఏ కష్టం కలగకుండా, ఏ అనారోగ్యం లేకుండా సుఖంగా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు అంచెమందు వైకుంఠానికి వస్తారన్నారు. వెంటనే జఫన మహాముని శ్రీమన్నారాయణ ఏకాదశి వ్రత విధానాన్ని మహత్యాన్ని వివరించి ఇంద్రాదులతో ఇట్లనెను. మీరు పారిజాత దివ్య వృక్షాన్ని తీసుకొని మీ నివాసాన్ని స్వర్గానికి వెళ్ళండి అని చెప్పాను. ఇంద్రాది దేవతలు శ్రీహరి చెప్పినట్లుగానే పారిజాత వృక్షాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోయారు. వారందరూ వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణతో ఇట్లనెను. తులసి అంటోంది, తులసీదేవి శ్రీమన్నారాయణమూర్తి అంటోంది, స్వామి మీ పాదపద్మాలయందు ఆసక్తి కల నన్ను దయచూడుము. నాకు నీవు తప్ప మరి ఎవ్వరూ కూడా గతి లేరు. నేను నీ పాద సన్నిధి యందే కోరుకొనుచున్నానని పలికెను. తులసి మాటలు విని శ్రీహరి భూమి యందు అమృతం వల్ల పుట్టిన తులసి, నీవు నాకు ఇష్టురాలవు, నా వద్దకు రమ్ము, నిన్ను నేను హృదయమునందు ధరింతును, సందేహము లేదు. నీవు పవిత్రురాలవు, పవిత్రతలు కలిగించేదానవు, పాపాలు లేకుండా చేస్తావు. తులసీ దళంతో కలిగి ఉన్నటువంటి నిన్ను చూచిన గంగా స్నాన ఫలితం దక్కుతుంది. తులసీ యొక్క దళం గనక నాకెవరైనా సమర్పించినట్లయితే వాళ్ళ గంగా స్నానం చేసే ఫలితం వాళ్ళకి కలుగుతుంది. తులసిని కనుక పూజించినట్లయితే తులసీ దళాన్ని కనుక నీళ్లలో వేసి స్నానం చేసినా గంగా స్నానంగా ఉంటుంది. కాబట్టి తులసి మాలలను కనుక నాకు అర్పించినట్లయితే వాళ్ళ పునర్జన్మ అనేటువంటిది ఉండదు. కాబట్టి అమృతం నుండి పుట్టిన తులసి ఏ దళమును మాలగా చేసి నా కంఠంలో సమర్పించిన వారు అనంతమైన కాలాలలో నా లోకంలో వాళ్ళు నిరంతరం కూడా ఉండగలరు. కాబట్టి నీకు ఏ విధమైన భయం కూడా లేదు. ప్రాతకాలం నిద్ర లేవగానే నిన్ను చూస్తే కనుక వాళ్ళ పాపాలన్నీ నశించిపోతాయి. వాళ్ళు నిరంతరం కూడా సర్వ సుఖాలు సౌఖ్యాలు కూడా పొందుతారు అని చెప్పి యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతః యదాగ్రే సర్వవేదస్య తులసీత్వాం నమామ్యహం. యన్మూలే సర్వతీర్థాని, తులసి యొక్క మూలను సర్వతీర్థాలు ఉంటాయట. యన్మధ్యే సర్వదేవతః, తులసి మొక్క మధ్య భాగంలో సర్వదేవతలు ఉంటారట. యదాగ్రే సర్వవేదస్య తులసీత్వాం నమామ్యహం. తులసి యొక్క చివరి భాగంలో ఆ దళాల యందు సర్వవేదస్య తులసి, సర్వవేదాలు దేవతలు కూడా ఉంటాటువంటి తులసీమాత నీకు నమస్కారం అని చెప్పి తులసీ దళాలను వీటిని తన శరీరంపై జల్లుకున్నవాడు అపవిత్రుడైనా పవిత్రుడవుతాడు. తులసీ ధనాన్ని గనక తీర్థంతో తీసుకునేటువంటి వాడు దోషాలు పోతాయి. ఆ తులసి మట్టిని గనక తిలకంగా నుతును ధరించేటటువంటి వాడు సర్వ దోషాలు పోతాయి, సర్వ సుఖాలు పొందుతాడు. యక్ష రాక్షస పిశాచాదుల వలన కలిగిన భయాలు బాధలు కూడా తులసి యొక్క మాలను ధరించడం వల్ల, తులసి యొక్క దళాన్ని ధరించడం వల్ల వాళ్ళకి త్రైలోక్య పావని కాబట్టి నువ్వు తరించగలుగుతావు. త్రైలోక్య పావని నేను నిన్ను లక్ష్మీదేవిని నిన్ను కూడా సమానంగానే భావిస్తున్నానని శ్రీహరి తులసికి వరాన్నిచ్చేట. తులసీ దళాల కాండం శాఖలు అన్నీ కూడా శుభప్రదమైనటువంటి మృదువైనటువంటివి. తన చేతులతోటి చక్రధారి స్పర్శించడం వల్ల
తులసి మరింత కాంతివంతంగా ఎడమ చేయి తగిలింది శ్రీమన్నారాయణమూర్తిది స్పర్శించాట, ముట్టుకున్నట్లయిన ముట్టుకోవడం వల్ల తులసి మరింత పవిత్రాలు ఇంకా దివ్యకాంతిని పొందింది. అందుకే తులసిలో కూడా రకాలు ఉంటాయి. మన బద్రీ దేవ తులసి అని చెప్పుండే, అది బద్రీనాథ్ దగ్గర దొరుకుతుందన్నమాట. ఆ తులసి మొక్క దూరంగా ఉంటేనే సుగంధంగా వాసన వస్తూ ఉంటుంది. మన దగ్గర ఉండే తులసి వేరు, దేవతా తులసి. తులసిలో రకాలు ఉన్నాయి. విష్ణు తులసి, రామ తులసి, కృష్ణ తులసి అనే రకాలు ఉన్నాయి, లక్ష్మీ తులసి అనే రకాలు ఉన్నాయన్నమాట. కాబట్టి బద్రీనాథ్ దగ్గర దేవలోకాల్లో ఉండేటువంటి తులసి దేవ తులసి కాబట్టి సుగంధ ద్రవ్యాలతో ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా దాని సుగంధం పోదన్నమాట. మనం కావాలంటే బద్రీనాథ్ వెళ్ళినప్పుడు అక్కడ తులసిని చూడవచ్చు. ఆ బద్రీ నారాయణమూర్తికి ఆ దివ్య దేవతా తులసినే వాళ్ళు మాలగా అర్చిస్తూ ఉంటారు నిరంతరం కూడా. శ్రీ రూపంలో ఉన్న శ్రీహరి అంశను పొందింది కాబట్టి జగదీశ్వరుడైన శ్రీహరి లోక రక్షణార్థం తులసిని నియమించాడు. లోకాల్లో పవిత్రంగా ఉంచాలి మానవులందరూ కూడా. వీళ్ళు అపవిత్రులవుతున్నారు, వీళ్ళందరూ కూడా తులసి ఉండడం వల్ల జ్ఞానవంతులు అవుతారు. కలి కూడా ప్రవేశించకుండా మానవులు తన యొక్క సాయుధ్యాన్ని పొందడానికి తులసి కూడా దోహదపడుతుంది అని శ్రీహరి సత్యజిత్తుడికి చెప్పాడు ఆ మాట. ఇదంతా కూడా కాబట్టి అదంతా కూడా చూసి పూజ చేసి బ్రాహ్మణ సమారాధన చేశాడు సత్యజిత్తు. అంతేకాదు నీవు నీ భార్య కూడా భుజింపుడు అని పలికాడు. సత్యజిత్తు కూడా శ్రీహరి కూడా భుజించాడు. శ్రీహరికి భోజనం పెట్టి లక్ష్మీనారాయణని పిలిచి ఆ సత్యజిత్తు ఆ తులసివనంలోనే చక్కగా భోజనం చేసి శ్రీమన్నారాయణ లక్ష్మీదేవికి కూడా భోజనాన్ని పెట్టి తన భార్య కూడా శ్రీమన్నారాయణ సమక్షంలో వాడు భోజనం చేసేట్టు ఎంత పుణ్యాత్ముడో చూడండి. ఆ విధంగా ఆ వ్రతాన్ని పూర్తి చేసి తరువాత శ్రీహరి ఆనందించుచుండగానే సత్యజిత్తు దంపతులు తులసితో కలిసి గరుత్మంతుణ్ణెక్కి తమ లోకాన్ని విడిచి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోయిచున్నారు. నాయన జఫనుముని చూసావా, సత్యజిత్తుడు శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని వారితో పాటే గరుడ వాహనం మీద వైకుంఠాన్ని మోక్షాన్ని పొందాడయ్యా. కాబట్టి ఎంత మాఘమాసం ఎంత గొప్పదో చూడు. మాఘమాసంలో చేసే స్నానం కానీ, దానం కానీ, పూజ కానీ, తులసార్చన కానీ ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నిరంతరం కూడా మాఘమాసంలో తులసీదేవిని ఆరాధన చేయాలి. తులసిలో నీళ్లు పొయ్యాలి, పసుపు రాయాలి, కుంకుమ బొట్టు పెట్టాలి, అగరబత్తులు వెలిగించాలి. తులసి మొక్కను పూజ చేయమన్నారని చెప్పి ఈ కల్తీ కలిగిన పసుపులు కుంకాల తులసి మొక్క మీద జల్లకూడదన్నమాట. పవిత్రమైన సొంతంగా పసుపు కొమ్ములతో కుంకాన్ని తయారు చేసుకోవాలి. పసుపును కూడా స్వయంగానే ఈ రోజుల్లో కల్తీ ఎక్కువగా ఉంది కాబట్టి పసుపును కూడా సొంతంగా తయారు చేసుకుని ఒక చిటికెడు పసుపు కుంకుమ మట్టికి తులసికి బొట్టు పెట్టాలి. అలాగే తులసిలో కొంచెం మాత్రమే నీళ్లు వేయాలి. దీపాలు ఈ అగరబత్తులు పెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఏం చేస్తారు, దీపాన్ని దగ్గరగా పెట్టేస్తున్నారు. అలా పెట్టడం చాలా దోషం. ఈ దీపం యొక్క వేడి కనుక తులసి మొక్క కాలిపోయిందనుకోండి, దాని మించిన దోషం మరొకటి ఏదీ కూడా లేదు. తులసి మొక్కకు దూరంగానే దీపారాధన చేయాలి, చాలా దూరం ఉండాలి. అగరబత్తులు కూడా దూరంగానే వెలిగించాలే తప్ప ఆ కోటలోనే చాలామంది అగరబత్తులు వెలిగించేయడం, హారతకర్పూరాలు వెలిగించేయడం లేనిపోయినటువంటి ఈ విధంగా ఆచరిస్తూ ఉంటారు. అలా చెయ్యకూడదు. చాలా జాగ్రత్త. మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో దీపం దగ్గర, అగరవత్తుల దగ్గర, తులసి మొక్క దగ్గర కూడా దేవతా ప్రదేశంలో కూడా అంత జాగ్రత్తగా ఉండి దూరంగానే అగరవత్తులు దీపాలు వెలిగించి చిటికెడు పసుపు కుంకుమ మట్టికి సమర్పించి పుష్పాలు చక్కగా తులసి వనంలో పేర్చి ఈ యొక్క మాఘమాసంలో తులసిని గనక ఆరాధించినట్లయితే వాళ్ళు మాఘమాస వ్రతం పొందినట్లు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందుతారు అని చెప్పి మాఘమాస మహత్యమందలి 24వ అధ్యాయంలో చెప్పబడినది. స్వస్తి.